ఇవాళ మనం మేకప్ బ్రషెస్ ఎలా క్లీన్ చేయాలి అనే ప్రాసెస్ చూసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. ఇవాళ మనం మేకప్ బ్రషెస్ ఎలా క్లీన్ చేయాలి అనే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ 1 బౌల్లో వాటర్ తీసుకొని మీతో ఉండే ఏదైనా షాంపూ, తక్కువ బ్రషెస్ ఉంటే 1 స్పూన్, ఎక్కువ ఉంటే 2 స్పూన్స్ ఆఫ్ షాంపూ అయితే వాటర్లో వేయండి. నెక్స్ట్ డెటాల్ అయితే తీసుకొని 2 డ్రాప్స్ వేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీతో డెటాల్ లేకుంటే సాఫ్లాన్ అయినా ఫైన్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఎండ్ లైన్ ఉంది కదా, అక్కడికి వాటర్లో డిప్ చేస్తే ఆ పార్ట్లో గమ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది, అది వీక్ అయిపోతుంది. సో ఫుల్ అక్కడి వరకు డిప్ చేయకుండా హాఫ్ పార్ట్ వరకే వాటర్లో డిప్ చేసి 10 మినిట్స్ అలాగే ఉంచాలి. సో అలా అన్ని బ్రషెస్ వాటర్లో అయితే డిప్ చేసి 10 మినిట్స్ ఉంచాలి. ఇలా ప్రతిసారి మేకప్ చేశాక మనం బ్రషెస్ అయితే క్లీన్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత బ్రషెస్లో ఉన్న క్రీమ్ అంతా వాటర్లో ఉండడం వల్ల క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఈజీ అవుతుంది. నేనైతే సిలికాన్ మేకప్ బ్రష్ క్లీనింగ్ టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. అలా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రష్ తీసుకొని బ్రెజిల్స్ దగ్గరే కొంచెం పైన పట్టుకొని స్లోగా క్లీన్ చేయాలి. బ్రెజిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, సో మీరు చాలా స్లోగా అయితే క్లీన్ చేయాలి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. నేను యూజ్ చేసేది అండ్ అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చి టూల్ కూడా లింక్ షేర్ చేస్తాను. యూ కెన్ గో టు మై డిస్క్రిప్షన్ అండ్ చెక్. మనం ఏం అవ్వదు అని అలానే యూజ్ చేస్తూ ఉంటే పింపుల్స్, యాక్నీ అలా ఫామ్ అవుతుంది. బికాస్ మనం ఫేస్ క్లీన్స్ చేశాక కూడా మాయిశ్చరైజర్, ప్రైమర్ ఇలా ప్రీ ప్రెప్ చేశాక మేకప్ అనేది స్టార్ట్ చేస్తాం. మన స్కిన్లో ఆయిల్ అనేది నార్మల్గానే జనరేట్ అవుతూ వస్తుంది. మనం బ్రషెస్ అప్పుడు ఫేస్ మీద యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్వెట్ అనేది బ్రషెస్కి అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు కూడా స్వెట్ మొత్తం మన బాడీ అబ్జార్బ్ చేసుకొని, లైక్ మన బాడీ ఆర్ ఫేస్ అలా అబ్జర్వ్ చేసుకుని యాక్నీ, పింపుల్ ఇలా అయితే ఫామ్ అవుతాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎవ్రీ యూస్ తర్వాత బ్రష్ క్లీనింగ్ అయితే చేయాలి. 10 మినిట్స్ తర్వాత బ్రష్ని రిన్స్ చేయడమే. సో నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్లు క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక ఒక బౌల్లో అన్ని బ్రషెస్ తీసుకొని ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రష్ వీడియోలో చూపిస్తున్నట్టు డిప్ చేసేసి నార్మల్గా వాష్ చేసి పక్కన పెట్టాలన్నమాట. సో అలా అన్ని బ్రషెస్ అయితే మనం ఫాలో అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్లు. బట్ స్పీడ్ అండ్ ఫాస్ట్గా చేయకోకుండా చాలా స్లోగా అయితే చేయాలి, ఎందుకంటే బ్రెజిల్స్ అనేది చాలా డెలికేట్గా ఉంటాయి. సో నెక్స్ట్ నార్మల్ అగైన్ వాటర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రష్ ఇప్పుడు సపరేట్గా తీసుకొని మొత్తం క్లీన్ అయ్యేంత వరకు డిప్ చేస్తూ క్లీన్ చేయాలన్నమాట. సో అలా ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రష్ అనేది చాలా స్మూత్గా, మనం చాలా స్లోగా టైం టేకింగ్ అయినా కూడా మనం ఈజీగా చేస్తూ స్లో ప్రాసెస్ అయితే చేస్తూ క్లీన్గా చేసుకొని రావాలి. నేనైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్లీ నైట్ టైమ్స్ చేస్తాను, ఎందుకంటే నైట్ టైమ్స్ అనేది చేసిన తర్వాత మనం ఒక నార్మల్ టవల్ మీద ఆర్ కాటన్ క్లాత్ మీద అన్నీ డ్రైన్ అవుట్ చేసుకొని అందులో పెట్టేసిన తర్వాత మనం ఎంటైర్ నైట్ టైం మనం ఏం యూజ్ చేయం కాబట్టి అలానే ఫిక్స్ చేసి పెట్టుకొని ఉంటే నెక్స్ట్ డేకి డ్రై అవుతుంది. సో నెక్స్ట్ మనం మేకప్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.